దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ప్రతి నిత్యము కూడా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఎన్నో శోధనల వెంబడి, శ్రమల వెంబడి నిత్యము కూడా మనము నడిపించబడుతున్నాము. అది క్రైస్తవ కుటుంబాలైనా మరి ఎవరైనప్పటికీ కూడా అనేక శోధనల గుండా మనము నడిపించవలసి వచ్చినటువంటి పరిస్థితులలో దేవుడు నిశ్చయముగా మనకు తోడై ఉంటాడు. శ్రమ, శోధన అని మనము పలకగానే బైబిల్ గ్రంథములో మనకు గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే యోబు. యోబు ఎంతో శోధించబడ్డాడు, ఎంతో ధనవంతుడు ఆయన. అలాంటి ధనవంతుడు బిడ్డలతో, ఆస్తితో, సంపాదనతో, ఆరోగ్యంతో తొలతూగుతున్నటువంటి అతని జీవితంలో ఒకానొక దినాన మరి దేవుడు యోబు యందు ఎంతో సంతోషిస్తూ అపవాది అయినటువంటి సాతానుతో ఇలా అంటారు, ఇదిగో భూమి మీద యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నీకు తెలుసా? అతడు ఎంత యథార్థవంతుడో తెలుసా? నన్ను ఎంతగా స్తుతిస్తున్నాడో తెలుసా అని అపవాదితో అన్నప్పుడు అపవాది అంటది, అవునా, నిజంగా యోబు నిన్ను స్తుతిస్తున్నాడా? నీవు అన్నీ అతనికి ఇచ్చావు గనక అతడు నిన్ను స్తుతిస్తున్నాడు. ఆరోగ్యం పోయి, పిల్లలు పోయి, ఆస్తి పోయి, అన్నీ పోతే నీ ముఖం మీదే అతడు నిన్ను దూషిస్తాడు, ద్వేషిస్తాడు అని యేసయ్యతోనూ మరి అపవాది అన్నప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, యోబు అందరిలాంటి వాడు కాదు. అతడు ఎంత శోధించబడినప్పటికీ కూడా అతడు దేవుని దూషించే వ్యక్తి కాదు అని చెప్తాడు ప్రభు. అపవాది అయినను వాదిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, అయితే యోబును నీ చేతికి అప్పగిస్తున్నాను, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తీయొద్దు, నీవు ఏది మరి నష్టపరిచినా పర్వాలేదు అని ప్రభు చెప్పి యోబును మరి సాతానుకు అప్పగిస్తాడు. అప్పుడు సాతాను భూమి మీదకి వచ్చి యోబుకున్నవన్నీ కూడా నాశనం చేసేస్తుంది, తన బిడ్డలను చంపేస్తుంది, ఆస్తి పోగొడుతుంది, యోబు యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసేసింది. అన్ని చేసినప్పటికీ కూడా యోబు తన నోటితో దేవుని దూషించలేదు. పైగా ఒక నిరీక్షణ కలిగిన మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, ఏది శాశ్వతమైంది కాదు అనుకొని ఆ దీన స్థితిలో కూడా అతడు ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాడట. అలాంటి సమయంలో యోబు ద్వారా మేలు పొందిన వారు, యోబు యొక్క ప్రాణ స్నేహితులు కూడా వచ్చి యోబును శోధిస్తున్నారు, ఏడిపిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. నీవు నీతిమంతుడు కదా, నీకెందుకు ఇలా జరిగింది అని నవ్వుతూ ఉన్నారు. వారు కూడా ప్రభు తెలిసిన వారేనండి. నిజంగా చూడండి, మనం శ్రమలో, కష్టంలో ఉన్నప్పుడు అన్యులు మన దగ్గరకు వచ్చి మనలను హేళన చేసేదానికంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు, దేవుని ఎరిగిన వారు కూడా మనలను అపహాస్యం చేయడం జరుగుతుంది. అయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ముందు యోబు నడిచాడు గనక ఆ మార్గములో మనం కూడా నడిచినప్పుడు నీవు వారు పెట్టేటువంటి బాధకు, అపహాసానికి జడవకుండా సంతోషంతో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీ శత్రువుల కొరకు కూడా నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే, యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నన్ను కూడా నిశ్చయముగా ఆశీర్వదిస్తారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. తన క్షేమ స్థితిని మరలా పొందుకోవటానికి మరి కారణం ఏదైందో తెలుసా? యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. శోధనల తరువాత యోబు ఒక ప్రార్థన వీరుడిగా మారాడండి. విజ్ఞాపన కర్తగా అతడు మార్చబడ్డాడు. ఇతరుల పక్షముగా మరి దేవునిని బతిమాలి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. శ్రమలు ఎంత గొప్ప మార్పులను మనలో కలగచేస్తాయో చూసారా? యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ దేవుడు ఎలీఫజు అనేటువంటి యోబు యొక్క స్నేహితునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను.
ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. దేవుడే యోబు స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నారు. పై వాక్యమును మనం పరిశీలించి చూసినట్లయితే దేవుడు యోబును ఒక లేవీయునిగా మార్చాడు. ఒక యాజకునిగా తన ఎదుట నిలవబడి యాజక ధర్మము చేయువానిగా దేవుడే దీవించాడు. భక్తుడైన యోబు నిశ్చయముగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర కాలమునకు ముందటివాడై ఒకవేళ ఉండి ఉండవచ్చు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలముందు జీవించిన వ్యక్తి అయి ఉండవచ్చు అని చెప్తూ ఉంటారు పెద్దలు. దేవుడు యాజక పరిచర్యను యోబునకు నేర్పించాడు. యాజకుల ప్రథమమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే పాప క్షమాపణ కొరకు బలులు అర్పించటం మరి యాజకుల యొక్క పని. ప్రజల పక్షమున దేవునితో మాట్లాడటం యాజకుల యొక్క పని. ప్రజలను ఆశీర్వదించటం యాజకుల యొక్క పని. మొట్టమొదటిగా ఈ పని మెల్కీసెదెకుకు మరి దేవుడే మరి అనుగ్రహించాడు. దేవుని ఎదుట మెల్కీసెదెకు యాజకునిగా ఉన్నాడు అని ఆదికాండం గ్రంథములోను హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుకుంటున్నాం. ఆ ప్రకారమే దేవుడు యోబును తన స్నేహితులకు ఒక యాజకునిగా చేశాడు. యాజక ధర్మం చేయుటకు ముందు యోబు చాలా శోధించబడ్డాడు. శోధనలలో పుటము వేయబడ్డాడు. శోధనలు, శ్రమలు మనలను ఒక నూతనమైన వ్యక్తులుగా మారుస్తాయి. కొత్త పాఠాలను నేర్పిస్తాయి. కొత్త బాధ్యతలను ప్రభు యొద్ద నుండి మనకు తెచ్చిపెడతాయి. అపోస్తలుడైన పౌలు మరి 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నారు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఏ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారి అదే ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని రాశాడు. మనము ప్రభు వలన పొందిన ఆదరణను బట్టి ఎదుటివారిని ఆదరించటానికి, ఓదార్చటానికి, కౌగలించటానికి కావలసిన కృపను దేవుని నుండే పొందుతున్నాము. దేవుడు మనలను ఆదరిస్తున్నాడు. మనము లోకానికి ఆదరణ కలుగజేయవలసిన వారమై ఉన్నాం. అందు నిమిత్తము మనము శ్రమల గుండా దాటవలసిందే. ప్రభు అయిన క్రీస్తు ఎన్నో శ్రమలను మరి శోధనలను ఆయన అనుభవించాడు. గనుకనే ఆయన తన తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడు విజ్ఞాపనాకర్తగా ఉన్నాడు. శోధన, శ్రమ వీటిని బట్టి కలుగు వేదనను గూర్చి ఆయనకు బాగా తెలుసు. గోధుమ గింజ నేలలో పడి చేస్తే కానీ విస్తారమైనటువంటి ఫలాలను ఇవ్వదు కదా. మనం కూడా పడుతున్నటువంటి ప్రతి శ్రమ ఎన్నడూ కూడా వ్యర్థం కాదు, దానికి నిశ్చయంగా తగిన ప్రతిఫలం వస్తుంది అని నమ్మి దేవుడు మనలను నడిపిస్తున్న మార్గంలో జాగ్రత్తగా నడవాలి. యోబు స్నేహితులను ఒకసారి చూడండి. వారెంతో తెగించి యోబుకు విరోధంగా మాట్లాడారు, నేరాలను మోపారు. వారు యోబు మీద మోపిన నేరాలను బట్టి చూస్తే యథార్థంగా వారు అసలు స్నేహితులేనా, లేకపోతే వారు శత్రువులా, సాతాను దూతలా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత భయంకరంగా మరి అపహాస్యం చేశారు యోబును. ఈ మాట మనకి 12వ అధ్యాయము యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో కనబడతా ఉంటుంది. యోబు కొరకు నోరు తెరిచి అపహాస్యంగా మాట్లాడారు అని చెప్పి 16వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడి ఉంది. అయితే యోబు మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. మరి ఆ మాటలు ప్రభు చెప్పక మునిపే యోబు ఇటు అనుభవాన్ని కలిగి ఉన్నాడండి. అతడు తన స్నేహితుల కొరకు, ఎలాంటి స్నేహితుల కొరకు, తనని నిందిస్తున్నటువంటి స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మరి యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే స్నేహితులు అనేటువంటి ముసుగులో వారు యోబును ఇష్టానుసారంగా మాట్లాడి మరి బాధ పెట్టారు. వారు యోబుకు స్నేహితులే కావచ్చు, కానీ వారు మరి యోబు మాత్రం దేవునికి సేవకుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు స్నేహితులు మాట్లాడిన సంగతులు దేవుడు అన్నీ కూడా ఆలకించాడు. కాబట్టి మరి దేవుడు అంటున్నాడు,
యోబు స్నేహితుడైనటువంటి ఎలీఫజ్తో మరి దేవుడు మాట్లాడుతూ, నా కోపము నీ మీద నీ ఇద్దరు స్నేహితుల మీద కూడా మండుచున్నది అని చెప్పి యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువే రాశాడు. దేవుడు ప్రేమమయుడు, కనికర సంపన్నుడు, దయగలిగినటువంటి వాడు. అదే సమయంలో తన సేవకులకు విరోధంగా మాట్లాడేటువంటి నోరు మరి దేవుడు ఏమాత్రం కూడా సహించడు. వారి నోటి మాటలను ప్రభు సహించడండి. ఆయనకు కోపం ఆయన కోపం రగులుకుంటుంది అని యోబు గ్రంథంలో రాయబడింది కదా. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని కూడా హెబ్రీ పత్రికలో రాయబడింది. వాస్తవానికి దేవుని బిడ్డలను ముట్టుకున్న వారు, వారికి విరోధంగా మాట్లాడినటువంటి వారు దేవుని యొక్క కంటిపాపను ముట్టుకున్నట్టు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిద్రపోతున్నటువంటి సింహం యొక్క గడ్డాన్ని పట్టుకొని లాగిన తర్వాత ఎవడైనా మరి ఆ సింహం చేతిలో నుంచి తప్పించుకోగలరా? ఎలుగుబంటి పిల్లలకు మరి ఎవరైనా హాని చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలుగుబంటి కోపాన్ని మరి అది ఏ మనిషికైతే హాని చేయాలనుకుందో ఆ వ్యక్తిని తప్పించుకోగలడా? చీల్చివేస్తుంది కదా. దేవుడు అంతకంటే రోషము కలిగినటువంటి వాడు. తన బిడ్డల పట్ల, సేవకుల పట్ల ఆయన బహుశ్రద్ధను వహిస్తున్నటువంటి దేవుడు. ఎలాంటి బిడ్డలు, ఎలాంటి సేవకులు అంటే అందరూ కూడా కాదండి. ఆయన చిత్తానుసారముగా నడిచేవారు, ఆయన మాటకు లోబడేవారు, దైవభక్తిలో, భయములో మరి అగ్రస్థానాన్ని సంపాదించుకున్నటువంటి దేవుని బిడల పక్షంగా, మరి సేవకుల పక్షంగా దేవుడు నిలవబడతాడండి. మోషే అసాధారణమైనటువంటి భక్తిని ప్రభు ఎడల కనపరిచాడు. ఒకానొక దినాన్న అతనికి విరోధంగా తన రక్త సంబంధులే మాట్లాడారు. సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలను మనం చూస్తే, మరి మోషే ఏ యొక్క స్త్రీనైతే వివాహం చేసుకున్నాడో ఆ స్త్రీ కొరకు విరోధంగా మాట్లాడారు, అపహాస్యం చేశారు, నవ్వుకున్నారు రక్త సంబంధులే. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఎవరైతే మరి అలా మాట్లాడారో వారు కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నారంట. ఆ పరిస్థితుల్లో మరి దేవుని మనసు కలిగిన వాడండి. యోబులాగే మోషే కూడా మరి ఆ మిరియాము కొరకు, తన యొక్క మరి సహోదరి కొరకు ఆయనే దేవునికి మొర్రపెట్టాడట. అయ్యా దయచేసి ఈమెను బాగు చెయ్యి అని మరి మొర్రపెట్టినట్లుగా సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో మనకు కనబడుతుంది. అతడు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడట. శోధనలతో కొట్టుమిట్టాడుచున్నటువంటి యోబు తన కొరకు తాను ప్రార్థన చేసుకోకుండా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఇందులో ఎన్నో లోతైనటువంటి దైవ రహస్యాలు దాగి ఉన్నాయండి. అతని యొక్క జీవితం చూసినట్లయితే ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది అంటే, శరీరం అంతా కురుపులు, చిల్ల పెంకులు తీసుకొని అతడు గోక్కుంటున్నాడు, బూడిదను తల మీద వేసుకుంటా ఉన్నాడు. అటువంటి స్థితిలో అతడు తన ప్రాణము కొరకు ప్రార్థన చేయక కన్నీటితో తనను అపహాస్యం చేస్తున్నటువంటి స్నేహితుల కొరకు దేవుని సన్నిధిలో మొర్రపెడుతున్నాడండి. నా స్నేహితులను క్షమించయ్యా అని మొర్రపెడుతున్నాడు. వారు తెలియక అలా మాట్లాడుతున్నారయ్యా అని మొర్రపెడతా ఉన్నాడు. మరి దేవుడు యోబు యొక్క ప్రార్థనను విన్నాడు. అంతటితో యోబు యొక్క మరి అతడు పూర్వము పోగొట్టుకున్నటువంటి మంచి స్థితి దేవుడు మరలా ఆ క్షేమ స్థితిని యోబునకు అనుగ్రహించాడట. సహోదరులారా, మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి కొంచెం ఆలోచన చేయండి. నీవు చేయి ప్రార్థన స్వార్థంతో నిండిపోయిందా, లేక శత్రువుల కొరకు విజ్ఞాపన ప్రార్థనను మనం చేయగలుగుతున్నామా? ఇంతకు ముందు స్నేహితులుగా ఉండినటువంటి వారు ఇప్పుడు ద్రోహులుగా మారిపోయి ఉన్నారా? వారి మీద మనం మరి ఏమాత్రం కూడా మరి దోషాన్ని మోపకుండా, ద్వేషాన్ని పెట్టుకోకుండా వారి కొరకు మనము యోబు వలె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒకరికి వారి ఇంటి వారి శత్రువులు అవుతారని ప్రభు తన యొక్క ప్రసంగంలో చెప్పారు. ఒకవేళ మీ ఇంటి వారే మీకు శత్రువులుగా మారిపోయి ఉంటారేమో, ఏ కారణం లేకుండానే మిమ్మల్ని ద్వేషిస్తున్నారేమో, మిమ్మల్ని గూర్చి అబద్ధంగా మాట్లాడుకుంటున్నారేమో, వాటన్నిటిని మనం లక్ష్య పెట్టుకోవద్దు. వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగున మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని క్రియలు మనలో కొనసాగుతాయి. దేవుని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. సహోదరులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు నిశ్చయముగా యోబుకు ఎలాంటి స్థితి అయితే దేవుడు ఇచ్చాడో ఆ స్థితిని తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. యోబు శ్రమల తరువాత ప్రభు యొక్క హృదయమట జాలి పడిపోయిందట. అతడు పొందిన శ్రమలన్నిటిని ప్రభు చూసి జాలిపడ్డాడంట. నా సేవకుడని యోబు అని ఆయనే పిలిచాడంట.
ఓదార్చాడట. మరలా క్షేమస్థితిని యోబునకు దయచేశాడట. 2 అంతుల మేలును కలగచేశాడట. అంతేకాదు యోబు యొక్క సహోదరులందరి హృదయాలను కూడా దేవుడంట కరిగించాడంట. మంచి మనసును వారికి కలగచేశాడంట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పూర్వము యోబునకు 7,000 గొర్రెలు ఉన్నాయంట. ఇప్పుడు 14,000 గొర్రెలను ప్రభు ఇచ్చాడట. శోధనలకు ముందు యోబు 3,000 ఒంటెలను కలిగి ఉన్నాడట. ఇప్పుడు 6,000 ఒంటెలను ప్రభు ఇచ్చాడట. పూర్వం 500 జతల ఎడ్లు కలిగి ఉన్నాడంట. ఈ శోధనలన్నీ అనుభవించిన తర్వాత దేవుడు అతనికి 1000 జతల ఎడ్లు ఇచ్చాడట. పూర్వం 500 ఆడగాడిదలను ఆయన కలిగి ఉన్నాడట. ఇప్పుడు 1000 ఆడగాడిదలను ప్రభు ఇచ్చాడట. యోబు గ్రంథము 42:15 మనం చూస్తే, పూర్వము వలె మరల యోబునకు 7 కుమారులను 3 కుమార్తెలను పుట్టిరి. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను అని రాయబడింది. అంతేకాదు యోబుకు దేవుడు దీర్ఘాయువును దయచేశాడట. అతడు 140 సంవత్సరాలు బ్రతికి 4 తరాల వరకు తన బిడ్డలను చూచి సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడట. మన జీవితంలో కూడా మనము వ్యసన పడిపోకుండా, మనల్ని బాధ పెడుతున్న వారు, మనల్ని ఏడిపిస్తున్నటువంటి వారిని చూచి వ్యసన పడకుండా, ద్వేషాన్ని కనపరచకుండా, మనము చేయవలసిందల్లా ఏదైనా ఉంది, మరలా తిరిగి పోగొట్టుకున్న దానినంతా మనం పొందుకోవాలి అనే ఆలోచన కలిగిన ప్రతి బిడ్డ కూడా యోబు చేసినట్లుగా, మోషే చేసినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయటమే మన వంతు. దేవుడే సమస్తం చూసుకుంటాడు. నిన్ను గెలిపించిన వాడు నీకు తోడై ఉన్నప్పుడు నీవు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన నీ పక్షంన నిలవబడతాడు, నీ శత్రువులతో మాట్లాడతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, ప్రియ పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము నాయన ఎన్నో శోధనల తరువాత యోబు తన యొక్క క్షేమస్థితిని మరలా సంపాదించుకోవడానికి అయ్యా ఒక కారణాన్ని మీరు మాకు చూపించారు. అది నా తండ్రి నాయన, తన యొక్క నాయన ప్రభా స్నేహితుల కొరకు అతడు ప్రార్థన చేసిన తరువాత అతని క్షేమస్థితి మరలా అతనికి ఇవ్వబడిందని నాయన నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అంత ఓపిక, అంత సహనాన్ని ప్రభా మీరు మాకు కూడా అనుగ్రహించండి నాయన. అలాంటి గుండె ధైర్యమును మీరు మాకు అనుగ్రహించండి. మీరు మాకు తోడుగా నిలవబడండి. ఎందరూ మా కొరకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నా, ఎందరూ మమ్మల్ని చూచి అపహాస్యము చేస్తున్నా, ఒక నిరీక్షణను కలిగి అట్టి వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగే ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన. ఈ మాటలను ప్రభా ఇంతవరకు కూడా ప్రభా నాయన అయా ఓపికతో ఆలకించిన ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. వారికి ఉన్న ప్రతి లోటును తీర్చండి. వారు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారో, ఆస్తిని పోగొట్టుకున్నారో, బిడ్డలను పోగొట్టుకున్నారో, మరి వారి జీవితంలో వారు ఏదైతే లాస్ అయిపోయామని బాధపడుతున్నారో ప్రభా తిరిగి వారికి అది అనుగ్రహించండి. అలాగునే యోబులో ఉన్న మంచి విజ్ఞాపన అయా అనుభవాలను కూడా మీరు మా అందరికీ అనుగ్రహించి నాయన అయా మీ నామానికి మహిమకరముగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని, నీ రాకడకు నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.